మామ ప్రేమ. ధృవాంశు అజయ్ మామ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మామా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ధృవాంశు ఆత్రంగా అడిగాడు. అజయ్ నవ్వి, ఒక అద్భుతమైన ప్రదేశానికి, నా చిట్టి అల్లుడు అన్నాడు. వారు ఒక పెద్ద అందమైన గుడి దగ్గరకు చేరుకున్నారు. గుడిగంటలు మధురంగా మోగుతున్నాయి. వావ్, ఇది చాలా పెద్దదిగా ఉంది అని ధృవాంశు ఆశ్చర్యంగా అన్నాడు. లోపల అజయ్ ధృవాంశుకి దేవుడి విగ్రహాలను చూపించాడు. మామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా అని ధృవాంశు అమాయకంగా అడిగాడు. అవును ధృవాంశు, దేవుడు ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని ప్రేమిస్తాడు మరియు మనల్ని రక్షిస్తాడు అని అజయ్ ప్రేమగా చెప్పాడు. అజయ్ ధృవాంశుని ఎత్తుకుని గంటను మోగించాడు. టంగ్ టంగ్ అని గంట శబ్దం రాగానే ధృవాంశు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. పూజారివారికి తీపి ప్రసాదం ఇచ్చారు. ఇది చాలా రుచిగా ఉంది మామా అని ధృవాంశు ప్రసాదం తింటూ అన్నాడు. గుడి నుండి బయటకు వచ్చాక వారు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలను చూశారు. నాకు కూడా గాలిపటం కావాలి అని ధృవాంశు అడిగాడు. అజయ్ వెంటనే ధృవాంశుకి ఒక రంగురంగుల గాలిపటాన్ని కొనిచ్చాడు. ఇద్దరూ కలిసి ఆరుబయట గాలిపటాన్ని ఎగురవేశారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ధృవాంశు అజయ్ భుజం మీద నిద్రపోయాడు. గాలిపటం ఇంకా ఆకాశంలో నెమ్మదిగా ఎగురుతూనే ఉంది. అజయ్ మామ తన అల్లుడిని చూసి మురిసిపోయాడు. నువ్వు ఎప్పటికీ నా చిట్టి స్నేహితుడివి ధృవాంశు అని మెల్లగా అన్నాడు. వారి బంధం గాలిపటంలా ఆకాశంలో ఎత్తుకు ఎదిగింది.